శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ కారుణ్యరామ కమనీయ నామ శ్రీరామ జయ రామ సీతారామ. హాయ్, అందరికీ నమస్కారం. చియా సీడ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటున్నారు కదా. మేము ఈ మధ్య సింపుల్గా ఇలా పాటిస్తున్నాం. గ్లాస్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్, తక్కువలో తక్కువ 10 నిమిషాలు నానినా సరిపోతుంది. ఓవర్ నైట్ ఉంచగలిగితే మరీ మంచిది. అంత సింపుల్. దీనికి మనం చేయాల్సిన పని ఏమీ లేదు కదా పెద్దగా. ఇక ఇది క్వీన్వా కిచిడి. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. మిల్లెట్స్ లాగా నానబెట్టాల్సిన అవసరమే లేదు. ఒక్క 10 నిమిషాలు నీళ్ళల్లో ఉంచి ఆ నీటిని తీసేయడం వల్ల క్వీన్వాకి ఉండే బిటర్నెస్ తగ్గుతుంది. ఈ మధ్య హోల్ గ్రెయిన్స్ వాడితే మంచిది అని చెప్తున్నారు కదా. పాలిష్డ్ పెసరపప్పు కాకుండా దీనికి నేను స్ప్లిట్ మూంగ్ దాల్ తీసుకున్నాను, పొట్టు పెసరపప్పు. పెసర్లు తీసుకున్నా మంచిదే, కానీ హోల్ నైట్ అయితే సోక్ చేయాలి. అలా అయితే ఇదేంటి హెల్దీ కిచడీని ఇలాగా తినడం, ఆ క్షణం అది తినాలనిపించింది. అందులోనూ రీసెంట్గా మా అపార్ట్మెంట్లో ఒక ఆవిడ హోమ్ ఫుడ్స్ అని స్టార్ట్ చేశారు. మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే హెల్దీ స్టైల్లో చేస్తారన్న నమ్మకం. టేస్ట్ బాగుండడం వల్ల టెంప్టింగ్గా అలా తినేసాను. ఇక ఇది ఈరోజు లంచ్ మెను. టోఫు, బీన్స్ అండ్ మటర్ కాంబినేషన్లో అన్నం, చిట్టి ముత్యాలతో వండిన అన్నం. అదేనండి జీరా రైస్. మొదటిసారి ఈ రైస్ వండినప్పుడు ఇదేంటి బాస్మతి రైస్ లాగా స్మెల్ వస్తుంది అని అనుకున్నాను. ఈ మధ్య తెలిసింది అది మన ట్రెడిషనల్ వెరైటీ అని, అండ్ ట్రెడిషనల్ పులావ్స్కి అది వాడతారని. ఇది కూడా లంచ్లో పాటుగా కర్రీ రైస్ తర్వాత ఇది ముద్దపప్పు చారు. మీరు రోజు చేసుకుంటారా? మా ఇంట్లో అయితే రోజు ఏదో ఒక రకమైన రసం ఉంటుంది. టమాటా రసం, నిమ్మకాయ, పచ్చి పులుసు, సాంబారు, అలా అన్నీ బాగున్నాయని అన్నం ఎక్కువ తిన్నాను. అందుకోసమే పెరుగన్నం స్కిప్ చేసి ఉత్తి పెరుగు. ఇది ఈరోజు మెను కాదు, ముందు రోజుది. మేబీ మండే మెను. ఇందాక చూపించిన క్వీన్వా కిచిడి, ఇంకొకటి పులావ్ చూపించాను కదా, అవి కూడా నిన్నటి మెను. ఆ రోజు చూపించడం మిస్ అయ్యాను. ఆ రోజు మెనూలో జుకినీ అండ్ పుల్లగంద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.